బయట కాలేజెస్కి వెళ్తాం కదా, అక్కడ ఏంటంటే చాలా ఎక్కువ స్ట్రెస్ ఉంటుందంట. ఒకటి ర్యాంక్ కాలేజ్లు అన్నీ ఎప్పుడు ఏమి ఈవెంట్లు చూడలేదు. ఏంట్రా ఒకటి ర్యాంక్ కాలేజ్ ఒకటి ర్యాంక్ కాలేజెస్ అంటే మా కాలేజ్లో ర్యాంక్ రావని కాదు, వస్తాయి. బట్ స్టిల్ అంత ప్రెషర్ ఉండదు. నువ్వు బిఫోర్ కాలేజ్లో ఫేస్ చేసింది ఏంటి? అంటే అక్కడ ఎక్కువ స్ట్రెంగ్త్ ఉండడం వల్ల దే డోంట్ ఫోకస్ ఆన్ యూ. అండ్ ఎవ్రీవన్ హియర్ ఎప్పటి నుంచి ఒక 7 years 8 years నుంచి పరిచయం ఉన్నట్లాగా ఉంటారు. ఇది మెయిన్ ఇంపార్టెంట్. వెరీ గుడ్ హాయ్. ఇప్పుడే తిన్నారు కదరా? మ్యామ్ ఎవరు? బాబా ఏంట్రా ఫుడ్ ఎక్కువ తిన్నారా కదా? చికెన్ మటన్ అన్నీ లాగించారా? ఓన్లీ చికెన్. ఓ కుక్కరుకో చికెన్ తింటేనే ఇంత నాయిస్, ఇంత సౌండింగ్ వచ్చిందా? అమ్మయ్యా. సరే ఏంటి సంగతులు, ఎలా ఉంది మన కాలేజ్ విశేషాలు ఏంటి? మొన్నటిదాకా బ్రిడ్జ్ కోర్స్ జరిగింది, మీరు రాలేదు కదా. యూ వాంటెడ్ టు జాయిన్ అవర్ కాలేజ్ అండ్ యూ హావ్ టు అటెండ్ ద బ్రిడ్జ్ కోర్స్, నో. అంటే ఆ కోర్స్ వల్ల యూజెస్ ఏంట్రా? అంటే ఇట్ విల్ టెల్ అబౌట్ our college. We had very fun activities like pottery and everything. We ended it with a nice sports day. We went to a sports avenue and we played a lot. సూపర్. ఇవన్నీ ఉంటాయి. క్రాంతి, బేసిక్గా మనం బయట కాలేజెస్కి వెళ్తాం కదా, అంటే చాలా కాలేజెస్కి వెళ్తాం, అక్కడ ఏంటంటే చాలా ఎక్కువ స్ట్రెస్ ఉంటుందంట, లేకపోతే చాలా ఎక్కువగా ప్రెషర్ ఇవన్నీ ఉంటాయంట. ప్రాపర్ లెక్చరర్స్ అంటే మంచి బెస్ట్ ఎడ్యుకేషన్ ఇచ్చినప్పటికీ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటారంట. స్టూడెంట్స్ లెక్చరర్స్ కొంచెం ఫ్రెండ్లీ నేచర్ తక్కువ ఉంటుందంట. సో మరి అదేం కాదు మ్యామ్, ఇట్స్ వెరీ నైస్. విల్ హ్యావ్ ఈవెంట్స్. ఇప్పుడు అంటే మీరే కంపేర్ చేస్తారు కదా మ్యామ్. పక్క కాలేజ్లో నాకు తెలిసినంత వరకు ఐ నెవర్ సా ఈవెంట్స్ హ్యాపెనింగ్. ఒకటి ర్యాంక్ కాలేజ్లు అన్నీ ఎప్పుడు ఏమి ఈవెంట్లు చూడలేదు. ఏంట్రా ఒకటి ర్యాంక్ కాలేజ్ ఒకటి ర్యాంక్ కాలేజెస్? ఓకే. అంటే మా కాలేజ్లో ర్యాంకులు రావని కాదు, వస్తాయి. బట్ స్టిల్ అంత ప్రెషర్ ఏమి ఉండదు. ఈవెంట్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి. మంత్లీ మాకు ఏదో ఒక ఈవెంట్ ఉంటుంది. స్పోర్ట్స్ డే అని, ఫుడ్ ఫెస్టివల్ అని. బెంగళూరు వెళ్ళాం మేము, కాంపిటీషన్ బేస్డ్, అలా కూడా ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. ఓకే. సో అంటే స్పెషల్ అంటే ఏం చెప్తావు ఆద్యాస్ కాలేజ్? హోమ్, సెకండ్ హోమ్ మ్యామ్. అదొక్కటే వర్డ్, ఫ్యామిలీ అండ్ హోమ్. ఇందాక నేను ఆల్రెడీ చెప్పినట్టు ఇట్స్ నాట్ మై హోమ్ టౌన్. ఐ ఆమ్ న్యూ హియర్. హైదరాబాద్ నా ఫస్ట్ టైం. బట్ ఐ నెవర్ ఫెల్ట్ లైక్ ఐ వాజ్ న్యూ టు హైదరాబాద్. ఐ నెవర్ ఫెల్ట్ లైక్ కొత్త కాలేజ్ అలా ఏం లేదు. ఫ్యాకల్టీ నుంచి స్టూడెంట్స్ అందరూ, ఈవెన్ ద స్టాఫ్. మనం నార్మల్గా కాలేజ్ అంటే స్టూడెంట్స్ టీచర్స్ అలా కాదు, మా కాలేజ్ స్టాఫ్ కూడా చాలా ఫ్రెండ్లీ. ఎవ్రీవన్. ఓకే. హాయ్. నో పాస్ ఆన్సర్స్ లేవు. హాయ్. ఏంటి నీ నేమ్? ఒలివియా. అరే ఏంట్రా డిఫరెంట్గా ఉన్నాయి మీలోని. ఒలివియా అనేది ఓకే, చాలా ఈజీగా పిలవచ్చు. ఓకే. సో ఏంట్రా మన కాలేజ్లో నీ ఫేవరెట్ థింగ్స్ ఏంటి? ఆద్యాస్ కాలేజ్లో నీ ఫేవరెట్? It's fun అంతే. కాలేజ్ అంటే ఇట్స్ ఫన్. అంటే ఇట్ బ్యాలెన్సెస్ బోత్ ఆఫ్ దెమ్, స్టడీస్ అండ్ అదర్ ఈవెంట్స్. హాయ్. నీ నేమ్? ఆదిత్య. ఆద్యాస్లో అంటే మనం ఏదైనా ఒకసారి 1 టర్మ్కి ఫీజు పే చేస్తే అంటే ఆల్ కోర్సెస్కి అవైలబుల్ ఉంటుందంట కదా, యాక్సెస్ ఉంటుందంట కదా? మనకు ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ ఎవ్రీ డే ఉంటాయి. ఫస్ట్ లైక్ ఎవ్రీ వీక్ మండే టు అండ్ వెనస్డే మనకు జీకే క్లాస్, ట్యూస్డే అండ్ థర్స్డే మేనేజ్మెంట్ క్లాస్, జేఈ క్లాసెస్ జరుగుతూ ఉంటాయి. ఇంకా లా క్లాస్ ఎవ్రీ థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అయితే మనకు క్లాడ్ కోచింగ్ సపరేట్ ఉంటుంది మార్నింగ్స్. ఇంకా మనకు ఐపీ మ్యాట్కి, జేఈ, ఎన్స్, నాటా అవన్నీ డిఫరెంట్ కోర్సెస్కి జరుగుతూనే ఉంటాయి కాలేజ్లో. అంటే ఇప్పుడు బేసిక్గా మనం బయట ఎక్కడైనా చూసుకుంటే ఏవైనా కోర్సెస్కి సపరేట్ ఫీజెస్ ఉంటాయి కదా, అంటే మీకు కూడా అలా సపరేట్ లేదు మ్యామ్. కాలేజ్ ప్యాకేజ్లోనే ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ ఫీజ్. ఓకే. సైకాటిస్ట్ కూడా వస్తారంట కదా ఇక్కడికి? సైకాలజీ టీచర్స్, సైకాలజీ ఎవ్రీ ఇయర్ ఒక 2 times సైకాలజీ క్లాసెస్ ఉంటుంది. సైకాలజీ క్లాసెస్ ఉంటుంది. అండ్ ఎప్పుడు వీక్ టు వీక్ సెక్షన్స్ కూడా ఉంటాయి. ఓకే. మీతో పర్సనల్గా మాట్లాడతారా? అవునా? నేనేం రా? ప్రియా చంపొద్దే. చంపొద్దే అంట. అంటే తను ఏం మాట్లాడుతుందని అంత క్యూరియాసిటీతో చూస్తున్నావా? నేను ఇక్కడ పడుతున్నావా? నన్ను కదా చూడాలి. నువ్వు కూడా పడుతున్నావా? అయ్యో అది మిస్ అయ్యామే. లాస్ట్లో పడదాం. ప్రియా, సైకలాజికల్ టీచర్స్ వస్తూ ఉంటారు కదా, సో నువ్వు ఎప్పుడైనా సరే ఇంటరాక్ట్ అయ్యావా? నేను అయ్యాను ఒకసారి అయ్యావా? ఏం డిస్కస్ చేశారు? ప్రాబ్లమ్స్ కోసం, కాలేజ్ లైఫ్ ఎలా ఉంటుంది, స్ట్రెస్ మేనేజ్మెంట్, ఇవన్నీ డిస్కస్ చేశాను.
ఇవన్నీ డిస్కస్ చేశారు. సో ఫీలింగ్ ఎలా అనిపించింది? బాగా అనిపించింది. అవునా? సో ఆద్యాస్ కాలేజ్లో నీ ఫేవరెట్ థింగ్స్ ఏంటి? ఫెస్ట్స్ ఈవెంట్స్ అవన్నీ అవుతుంటే ఇట్స్ గుడ్ ఆపర్చునిటీ టు హ్యావ్ ఫన్. బాగుంటుంది. అంటే ఏంట్రా ఆద్యాస్ అనగానే హ్యావ్ ఫన్ అంటున్నారు అందరూ కూడా, ప్రతి ఒక్కరు ఫన్ అంటే మీరు ఎడ్యుకేషన్ కన్నా ఫన్ ఎక్కువైపోతుందా ఇక్కడ? లేదు రెండు బ్యాలెన్స్లోనే ఉంటుంది. రెండు బ్యాలెన్సింగ్గా ఉంటుంది. అవునా? సో మరి ఏమైనా డౌట్స్ వచ్చేటప్పుడు లెక్చరర్స్ ఎలా ఇంటరాక్ట్ అవుతారు? చాలా బాగా దే గివ్ ఈక్వల్ అటెన్షన్ టు ఎవ్రీ స్టూడెంట్. బాగానే చెప్తారు అంతా. అందరూ ఫ్రెండ్స్ అయిపోయారా? ఆల్ గుడ్. ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి? కెమిస్ట్రీ. సో ఫేవరెట్ లెక్చరర్ ఎవరు? వాసు సార్, మ్యాథ్స్ సార్. మ్యాథమెటిక్స్ సార్. అమ్మో బుక్స్ అన్ని ప్రాబ్లమ్సే. మ్యాథమెటిక్స్ అంటే నాకు కూడా అలాగే అనిపిస్తుంది. నీకు కూడా అలాగే అనిపిస్తుందా? ఓ ఈ అమ్మాయి ఏంట్రా బాబు ఈ మ్యాథమెటిక్స్ ఏంటి, ఈ మ్యాథ్స్ ప్లేస్లో ఇంకేమైనా ఉంటే బాగుండు, ఈ చాక్లెట్స్ కౌంటింగ్, బిస్కెట్స్ కౌంటింగ్ అలాంటివి ఉంటే బాగుంది అనిపిస్తుంది కదా. కోర్సెస్ అలాంటివి వస్తే బాగుండేది. ఆద్యాస్ స్పెషల్ పెడదామా? చాక్లెట్స్ కౌంటింగ్. ఎస్. క్రాంతి నీ చాక్లెట్ ఉండాలి ఇక్కడ దాచుకున్నట్టున్నావు. అది తప్పు కదా అలా. ఇది చాక్లెట్ నా కోసమేనా? థ్యాంక్ యూ. ఏంటో పిల్లలకి చాక్లెట్ ఇవ్వాల్సింది పోయి అక్క చాక్లెట్ తినేస్తుంది కదా, ఇలా అనుకుంటున్నారు కదా. వద్దులే క్రాంతి, అందరూ అలానే అనుకుంటున్నారు. చూసారా? ఓ మై గాడ్. సో ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ నీకేం ఇస్తుంది అతను. హాయ్ టెన్నిస్ బాయ్. సో ఎలా అనిపిస్తుంది ఆద్యాస్ కాలేజ్ నీకు? అంటే ఆద్య నేను తక్కువ వచ్చినా కూడా నాకు అంటే ఐ ఫీల్ వెరీ కంఫర్టబుల్ కమింగ్ హియర్. ఇక్కడ అంటే ఒకవేళ టీచర్స్ ఇక్కడ బిజీ ఉన్నా కూడా వాళ్ళ పర్సనల్ టైం వాళ్ళు ఫ్రీ ఉన్నప్పుడు ఇంట్లో కానీ నాకు ఆన్లైన్ క్లాసెస్ తీసుకొని హెల్ప్ చేయడం అదంతా చేశారు. ఓకే. ఇఫ్ ఇన్ కేస్ నువ్వు కాంపిటీషన్స్కి వెళ్ళేటప్పుడు కానీ యా అలాంటి టైంలో కూడా అవును నీకు సపరేట్ ఆన్లైన్ క్లాసెస్ అయితే ఇస్తున్నారు? అవును, అప్పుడప్పుడు తీసుకుంటూ ఉండే. అది నీకు హ్యాపీ అనిపిస్తుందా? యా మ్యామ్, డెఫినెట్లీ. సూపర్. నన్ను చెప్పు, అంటే లైక్ నీకు బాగా ఫేవరెట్ ఏంటి ఆద్యాస్లో? I like the teaching. I changed college in first year. సో నాకు ఇక్కడ వచ్చిన తర్వాత టీచింగ్ బాగుంది అనిపించింది. అంటే దే ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్ సో దట్ ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యువర్ కాంపిటేటివ్. డైరెక్ట్ మీరు ఆబ్జెక్టివ్ చేస్తే ఏం అర్థం కాదు. దాట్స్ వాట్ హ్యాపెన్స్ ఇన్ అదర్ కాలేజెస్. ఓకే. సో ఆద్యాస్ ఇస్ రియలీ హెల్ప్ఫుల్ ఇన్ దట్ కేస్. సూపర్, వెరీ గుడ్ పాయింట్. ఓకే. సో అంటే నువ్వు బిఫోర్ కాలేజ్లో ఫేస్ చేసింది ఏంటి? అంటే అక్కడ ఎక్కువ స్ట్రెంగ్త్ ఉండడం వల్ల దే డోంట్ ఫోకస్ ఆన్ యూ అండ్ దెన్ డౌట్స్ అడగడానికి యూ హెజిటేట్. అండ్ అక్కడ ఏంటంటే మీకు టాపిక్ చెప్పకుండా డైరెక్ట్ సమ్స్ సాల్వ్ చేయమంటే అది కష్టం, మీకేమో అర్థం కాదు. ఇంకా వీక్లీ ఎగ్జామ్స్లో నెగటివ్స్ వచ్చింది కూడా చూసాను నేను. ఐ సా పీపుల్ లైక్ స్ట్రెస్సింగ్ అవుట్ అబౌట్ దట్. సో ఇక్కడ ఆద్యాస్లో ఆ ప్రాబ్లం లేదు? లేదు, చాలా హ్యాపీగా ఉంది. వెరీ గుడ్. హాయ్ మిలోని. అరే చెప్పావు అందరికీ మన ఇద్దరం సేమ్ క్లాస్మేట్స్ అని? చెప్పలేదక్క. మరి చెప్పాలి కదరా. షీఈ్ మై క్లాస్మేట్. మేము ఇద్దరం ఒకటే పక్క పక్కనే కూర్చునే ఉన్నాం కదా. నమ్మర్రా కొంచెం ఇట్రా. ఇప్పుడైనా నమ్మ. సెకండ్ ఇయర్ ఫెయిల్ అయ్యావక్క. అందుకే మళ్ళీ వచ్చేసానుగా కదా. అప్పుడు నేను లాస్ట్ టైం ఇద్దరం కలిసి ఎగ్జామ్ రాసాను. నాకు ఎందుకు పేపర్ సమంగా చూపించలేదు నువ్వు? నువ్వు అడగలేదు. అడిగాను, ఇలా 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 పిలిచాను. అంటే ఎలా పిలిస్తే నేను ఏ క్వశ్చన్కి ఆన్సర్ చూపించాలి. అందుకని నేను అసలు బేసిక్గా ఫెయిల్ అయ్యాను. లేకపోతే నీలా మంచిగా ప్రమోట్ అయ్యి వచ్చేసి ఉండేదాన్ని. అంతే కదా. చదువు ఉండాల్సింది అక్క. బేసిక్గా చదువు ఉండాల్సిందా? అంటే ప్రాపర్గా మా మేనేజ్మెంట్ తిన్నంగా లేరురా. కష్టం. ప్రాపర్గా చెప్పలేదు. అప్పుడు చెప్పాలి ఆద్యాస్కి వచ్చేయక్క అని. అంటే మనం సేమ్ ఎగ్జామ్ ఎలా రాస్తాం? అది బిఫోర్ కాలేజ్లో. నేను ఇంకెంతకన్నా ఎక్కువ ఇబ్బంది పెట్టద్దు, నిజాలు బయటకు వచ్చేస్తే. చెప్పరా నీ ఫేవరెట్ ఏంటి ఆద్యాస్ కాలేజ్లో? అంటే ఐ బేసిక్లీ డిడ్ నాట్ వాంట్ టు గో టు ఎనీ అదర్ కాలేజెస్, ఎందుకంటే స్ట్రెస్ వల్ల ప్రాబబ్లీ. సో మా స్కూల్కి వచ్చారు ప్రమోషన్ కోసం. సో ఐ లైక్ ద కాలేజ్. ఇక్కడ అట్మాస్ఫియర్, టీచింగ్ అంతా బాగుంది. అండ్ ప్లస్ యూనో ఈవెంట్స్ కూడా ఉంటాయి. బేసిక్లీ యూ డోంట్ సీ దట్ ఇన్ అదర్ కాలేజెస్. సో ఐ ఫెల్ట్ ఇఫ్ ఐ హ్యావ్ టు బీ అ లిటిల్ స్ట్రెస్ ఫ్రీ ఇక్కడికి రావచ్చని అప్పుడు అనిపించింది. అంటే ఫ్యాకల్టీ ఎలా ఉంటున్నారు నీతో? చాలా బాగుంది. ప్రొఫెసర్స్ కానీ
ప్రాపర్ అటెన్షన్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఇఫ్ ఐ డోంట్ పర్ఫామ్ వెల్ ఆల్సో ఇట్స్ నాట్ డిస్కరేజింగ్. వచ్చి ఎంకరేజ్ చేస్తారు, ఇక్కడ తప్పు ఉంది, ఇది కరెక్ట్ చేసుకోవాలని చెప్తారు. సూపర్. హాయ్, హాయ్ మ్యామ్. నీ నేమ్? కనిష్క్. కదా ఇదంతా 2005 తర్వాత బాగున్నా మీరంతా 2007 బాన్. అందుకే పేరెంట్స్ మమ్మీస్ కూడా కొంచెం అలా ట్రెండింగ్ ఉన్నట్టున్నారు. మంచి డిఫరెంట్ యూనిక్ నేమ్స్ పెట్టారు అందరికీ. పలకడం నోరు తిరగడం కష్టంగా ఉంది. తన నేమ్ ఈజీయా మీ అందరికీ? కనిష్క్. నాకు కూడా ఈజీ వచ్చింది కనిష్క్. ఫెయిల్ అయ్యాను. రేపు పేరు పిలవడానికి ఫెయిల్కి చాలా సంబంధం లేదురా, అలా అనకు. ఓకే కనిష్ చెప్పు, ఆద్యాస్లో అంటే లైక్ నీకు నీ ఫేవరెట్ థింగ్స్ ఏంటి? అంటే బయట ఆల్రెడీ నీ ఫ్రెండ్స్ ఉంటారు కదా 10th క్లాస్ ఆఫ్టర్ అంటే ఎగ్జామ్స్ రాసిన తర్వాత ఫ్రెండ్స్ అవ్వడం కానీ ట్యూషన్స్లో కానీ. సో వాళ్ళు నీ ఫ్రెండ్స్ వేరే వేరే కాలేజెస్కి వెళ్ళి ఉంటారు, నారాయణ లేకపోతే శ్రీ చైతన్య ఇవన్నీ. సో బట్ నువ్వు ఎందుకు వై చూజ్ ఆద్యాస్? స్ట్రెస్ ఫ్రీ అంటే స్ట్రెస్ అంటే నీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటో చెప్పవా? అంటే ఇప్పుడు కాలేజెస్ టైమింగ్స్ మామూలుగా 8 to 8 అలా పెట్టి బాగా స్ట్రెస్ ఎక్కువైపోతుంది స్టూడెంట్స్కి. సో ఇన్ దిస్ కాలేజ్ అంత లాంగ్ ఏమి ఉండదు, 8 o'clock నుంచి 4 o'clock లాగా. 8 to 4 o'clock, ఈవినింగ్ 4 o'clock వరకే. ఆఫ్టర్ 4 తర్వాత దే గివ్ యూ వర్క్ ఇంట్లో చేయడానికి. మళ్ళీ ఇంటికి వెళ్ళాక సేమ్ థింగ్ చదువుకోవాలి. యూ టేక్ బ్రేక్ అండ్ ఇప్పుడు వీక్లీ ఎగ్జామ్స్ ఉంటుందంట. సో దానికి ఎలా ప్రిపేర్ అవుతారు మీరు? టీచర్స్ ఇచ్చిన నోట్స్ ఫాలో అప్ అవ్వాలి. వాళ్ళు అసైన్మెంట్స్ ఇస్తూ ఉంటారు ఎవ్రీ వీక్, అవి ఫాలో అయితే యూ కెన్ పర్ఫామ్ వెల్. సూపర్, థ్యాంక్ యూ. హాయ్. హలో. నేమ్? జూబ్యా. చెప్పాను కదా అందరి నేమ్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయని. నా నేమ్ తెలుసా? నో. మంజుష. అంజుష కాదమ్మా, మంజుష. చెప్పు. మంజుష. ఏంట్రా నా నేమ్ పలకడం కూడా కష్టంగా ఉందా? ఈజీగా ఉంది కదా. It's unique. సీరియస్లీ? Yeah. నీకు పలకడం రాలేదని యూనిక్ అంటున్నావా? బేసిక్గా ఫస్ట్ టైం వినుంటుంది. No, it's unique. Seriously? How are you? I'm fine. Are you from? Hyderabad. Proper Hyderabad. తెలుగు ఎందుకు రాదు మరి? I didn't take interest to learn. నీకు ఇంట్రెస్ట్ లేదు? Yes. తెలుగు నేర్చుకోవడానికి? Yes. అరే హైదరాబాద్ తెలుగు ఫుల్. I know Hindi Hyderabadi. That is enough, I think. హైదరాబాద్ హిందీ you know. Yeah. That is enough అంటావు? No, I learned Telugu also, but I didn't had interest previously. So చెప్పవా నా గురించి తెలుగులో? ఏం చెప్పాలి? అబ్బా తెలుగు వచ్చింది పాపకి. ఏం చెప్తావు? ఆద్యాస్ కాలేజ్ గురించి ఏం చెప్తావు? నువ్వు తెలుగులోనే చెప్పాలి. దట్ ఈస్ టాస్క్. ఈ చాక్లెట్ లేవురా. నువ్వు ప్రాపర్గా ఆద్యాస్ కాలేజ్ గురించి తెలుగులో చెప్తే ఈ చాక్లెట్ నీకే. నువ్వు ఈ చాక్లెట్ నన్ను చూడొద్దు, చాక్లెట్ చూడు. ఆద్యాస్ కాలేజ్ నా ఇంటి లాగా ఉంది. నీ ఇంటిలాగా ఉందా? ఎలా? డెకరేట్ సోఫా ఏం లేదు? No, basically the behavior. ఓకే. And ఈ కాలేజ్ నాకు ఇష్టం. బాగుంది. చెప్పు. బాగుంది. ఈ కాలేజ్ ఎందుకు ఇష్టం నీకు? ఇక్కడ ఫ్యాకల్టీ ఫ్రెండ్లీ ఉంది. ఫ్యాకల్టీ ఫ్రెండ్లీగా ఉంది. HEC is a rare course and I got it in a very good environment. So that was the major reason. And then civils was the major reason too. These subjects are rare in South. So for that reason I have taken Adyas. ఓకే, వెరీ గుడ్ గర్ల్. కానీ నువ్వు తెలుగులో మాట్లాడలేదు కదా, అంత ఇంగ్లీష్లోనే ఎక్కువ యూజ్ చేసావు. Next time I learn. అప్పుడు నెక్స్ట్ టైం నీకు నేను చాక్లెట్ ఇస్తాను. హాయ్. మ్యామ్. నేనేమ్రా? కృతి. చాలా ఈజీగా ఉందిరా. కృతి, సో బేసిక్గా అంటే చాలా కోర్సెస్ ఉంటాయి ఏ కాలేజ్లో అయినా సరే. అంటే ఎస్పెషల్లీ ఈ కాలేజ్లో చాలా కోర్సెస్ ఉన్నాయి. అంటే ప్రతి ఒక్క పర్సన్కి కూడా అంటే ప్రతి ఒక్క స్టూడెంట్కి కోర్సెస్ చాలా ఇంపార్టెంట్ థింగ్ కదా. సో నువ్వు ఇక్కడికి బిఫోర్ ఆఫ్టర్ +10th తర్వాత నువ్వు ఆద్యాస్ అంటే ప్రతి ఒక్క స్టూడెంట్కి మేజర్ +1 +2.
సో నువ్వు ఆద్యాస్ చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? నీ ఫ్యూచర్ గోల్స్ ఏంటి? సో ఐఎమ్ బైపీసీ, నేను బైపీసీ తీసుకున్నా. నేను ఆద్యాస్ ఎందుకంటే ఎక్కడ కూడా మనకు ఇంటిగ్రేటెడ్ కోర్స్ దొరకవు, ఫస్ట్ థింగ్. సెకండ్, నీట్ అండ్ బైపీసీ అంటే నీట్ అంటే పోతారు చాలామంది. వి థింక్ దట్ ఫిల్టర్ లేదు మనకు, బైపీసీ చేస్తే వెట్ డాక్టర్ లేదంటే బీఎస్సీనే చేయాలి అని అనుకుంటారు అందరూ. కానీ ఆద్యాస్లో అవుట్ ఆఫ్ హైదరాబాద్ మొత్తంలో కొన్ని ఆద్యాస్ దొరికింది దట్ నాకు బైపీసీతో పాటు నేను చూస్ చేసుకున్న ఇంటిగ్రేటెడ్ కూడా దొరికింది. ఓకే. సో నాకు స్పెసిఫిక్గా బిజినెస్ స్టార్ట్ చేయాలని ఉంది, కానీ దానికన్నా ముందు ఉన్నట్టు సమ్ అదర్ డిగ్రీ ఆల్సో ఒక హ్యాండ్లో పెట్టుకోవాలి బ్యాకప్కి. సో దానికన్నా బైపీసీ కావాలి అండ్ తింటుకో సైకాలజీ లేదా కల్నరీ. సో దానికి నాకు బయాలజీ బ్యాక్ కావాలి అని నేను బైపీసీ తీసుకున్నాను. ప్లస్ తర్వాత ఎంబీఏ లేదంటే బిజినెస్ స్టార్ట్ చేయడానికి కొంచెం బేసిక్ నాలెడ్జ్ కోసం ఐ టుక్ మేనేజ్మెంట్ ఇయర్. వేరే కాలేజ్లో ఫ్రెండ్స్ ఉన్నారు, ఇప్పుడు వాళ్ళతో మాట్లాడుతుంటే అరే చాలా స్ట్రెస్ ఉందిరా, ఇది ఉందిరా, అది ఉందిరా అని చెప్తుంటారు. కానీ ఇక్కడ చూస్తుంటే అరే ఎవరు ఇలా అంటాం లేరు ఎందుకు మన దాంట్లో అనిపిస్తుంది. సూపర్, వెరీ గుడ్. అంటే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా చూస్ చేసుకునేది ఏంటంటే టైమింగ్ ఒకటి, స్ట్రెస్ లెవెల్స్ లేకుండా. అండ్ నేను ఇక్కడ ఒక్కదాన్ని ఉన్నా, లైక్ ఫ్రమ్ మై ప్రీవియస్ స్కూల్ ఎవరు లేరు, అందరికి అట్లీస్ట్ ఒక్క ఫ్రెండ్ అని ఉన్నారు. నేను బ్రిడ్జ్ కోర్స్కి కూడా రాలేదు, డైరెక్ట్ అడ్మిషన్ తీసుకొని టైంకి వచ్చా. అండ్ ఎవ్రీ వన్ హియర్ ఎప్పటి నుంచి ఒక 7 years 8 years నుంచి పరిచయం ఉన్నట్లాగా ఉంటారు. ఇది మెయిన్ ఇంపార్టెంట్. వెరీ గుడ్, వెరీ గుడ్. నిజంగా అంటే మనం ఏదైనా ఒక కొత్త స్కూల్కి వెళ్ళేటప్పుడు, కాలేజ్కి వెళ్ళేటప్పుడు అరే నా క్లాస్మేట్స్ అందరూ వేరే వేరే అయిపోయారు, నేను ఒక్కరిదాన్ని లోన్, ఇక్కడ అందరూ ఫ్రెండ్స్ ఉన్నారు అన్న ఫీలింగ్ ఉంటుంది. బట్ ఆద్యాస్లో అది లేదు కదా. వెరీ గుడ్. భయం వేసింది, అరే ఎలా ఉంటారు, ఎవరు పరిచయం లేదు, అట్లీస్ట్ కొంచెం కూడా పరిచయం లేదు అనుకున్నా. తీరా చూస్తే బైపీసీ మేమంతా ఎంపీసీలో కనెక్ట్ అయి ఉన్నాం ఫస్ట్ డే ఫస్ట్ క్లాస్. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఫ్రెండ్లీగా రిసీవ్ చేసుకోవడం, అర్థం కాకుండా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇవి సీనియర్స్ క్లాస్మేట్స్ ఎవరైనా కానీ. ఇప్పుడు మేము బైపీసీ ఎంపీసీ అట్లీస్ట్ కొంచెం కనెక్షన్ ఉంటుంది. సీసీ వాళ్ళతో మాకు ఏముంటుంది మ్యామ్, మహా అయితే లాంగ్వేజెస్ అన్నా కూడా ప్రతిరోజు మాట్లాడతారు, ఏమైనా ప్రాబ్లం ఉంటే వస్తారు మా దగ్గరికి, హెల్ప్ చేస్తారు. ఎవరు? ఫ్రెండ్స్, సీసీ కానీ ఓకే ఓకే. ఎవరు ఉంటారు మన అలా సీసీ అంటే డివైడ్ అయిపోయి ఉంటారు, అరే మేము ఎందుకు మాట్లాడాలి ఆ సైన్స్ వాళ్ళతోటి అనుకుంటారు. ఎస్, ఇది నిజంగానే ప్రతి కాలేజ్లో టీమ్స్ సపరేట్ ఉంటుంది, బ్లాక్ సపరేట్ ఉంటుంది, క్యాంపస్ సపరేట్ ఉంటుంది. బట్ ఇక్కడ అది లేదు. వెరీ వ్యాలిడ్ పాయింట్స్ చెప్తున్నావు. సూపర్ సూపర్. అండ్ మేము తక్కువ స్ట్రెంత్ ఉన్నా చాలా అరే తక్కువ స్ట్రెంత్ ఉంది ఏమొస్తారా స్టూడెంట్స్ ఇక్కడికి, మొన్ననే స్టార్ట్ అయిందంటే అన్నా కూడా ఐ ఫెల్ దట్ అక్కడ బల్క్లో 45-35 స్టూడెంట్స్ ఒక రూమ్లో పెట్టి వాళ్ళని చదువుకోండి అంటే ఏం చదువుతాం మ్యామ్, ఏదో నేర్పుతున్నట్టు ఉంటుంది మ్యామ్ మాకు. ఇక్కడ ప్రతి స్టూడెంట్ని కూర్చోబెట్టి మరి మీకు అర్థం కాకుండా ఇదిరా అని చెప్తారు. లెట్ ఇట్ బి ఆర్ టీచర్స్, లెట్ ఇట్ బి అదర్ సబ్జెక్ట్ టీచర్స్ ఆల్సో. మాకు జనరల్స్ కాలేజ్ ప్రాబ్లం ఉంటే ఇప్పుడు మేము బైపీసీ అయినా మేము సైన్స్ వాళ్ళమైనా ఎంఈసీ సీసీ టీచర్స్ వచ్చి కూడా మాతో మాట్లాడతారు, అరే మీకు ఇది ఉందని మేము హెల్ప్ చేయమన్నా అని. ఎక్సలెంట్. ఓకే. లెట్ ఇట్ బి ఎడ్యుకేషనలీ, లెట్ బి కాలేజ్ వైజ్ హెల్ప్ఫుల్ ఉంటారు. అండ్ యాక్చువల్ చాలా టీచర్స్కి పేర్లు తెలియదు స్టూడెంట్స్వి, లిటిల్ బి సేమ్ క్లాస్లోనే కానీ ఇక్కడ అందరు టీచర్స్కి ఈచ్ అండ్ ఎవరీ స్టూడెంట్ పేరు తెలుసు. లెట్ ఇట్ బి అది ఇంపార్టెంట్. ఎస్, వేరే బ్రాంచెస్ పీపుల్ అయినా కూడా తెలుసు వాళ్ళ పేర్లు. ఇప్పుడు ఏదైనా టీచర్కి ఇచ్చి వీళ్ళ పేరేంటి చెప్తారు. అండ్ చాలా ఫ్రెండ్లీ. ఇప్పుడు ఎవరైనా బై మిస్టేక్ ఏదైనా కొంచెం స్ట్రెస్లో ఏడుస్తారు కదా మ్యామ్, టీచర్స్ వచ్చి ఫ్రెండ్స్ వచ్చి ఏమైంది ఇదా అంటే రా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటారు. లెట్ ఇట్ బి ఎస్ఎల్స్ జేఎల్స్ వాళ్ళు వచ్చి మాట్లాడతారు మాతో ఫ్రెండ్లీగా, ఒక ఫ్యామిలీ ఒక బ్రదర్తో లేదంటే పెద్దమ్మతో మాట్లాడినట్టు మాట్లాడతారు మాతోటి. సో అందుకే సెకండ్ ఫ్యామిలీ అందరికీ అదే మ్యామ్ కదా. అందరు ఇక్కడ సిబ్లింగ్స్ ఫ్రెండ్స్ లాగా ఉంటాం మ్యామ్. ఏదో వచ్చాం పోయామన్నట్టు కాదు, ఆఫ్టర్ కాలేజ్ కూడా ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేసుకుంటాం. నో గాసిప్స్. గాసిప్స్ ఉన్నా కూడా అందరు కామన్గా మాట్లాడుకుంటాం, హెల్దీ గాసిప్స్. యా ఫన్. ఒకళ్ళు నేర్పిస్తే మళ్ళీ అందరం కలిసి మళ్ళీ ఇంకొకరు నేర్పించడం, ఫ్రెండ్లీ స్కూల్ ఏదో చిన్నప్పటి నుంచి కలిసిపోయినట్టు ఉంటాం అందరం ఇక్కడ. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్. హాయ్ రా. హాయ్. నేమ్? మౌక్తిక. మౌక్తిక. ఇద్దరు ఫ్రెండ్స్ కదా. ఎస్. ఇక్కడ డ్రెస్సింగ్ అంటే ఎలా అనిపించింది? బయట కొన్ని కాలేజెస్లో అందరూ పాష్గా రెడీ అవుతారు, కొంచెం డిఫరెంట్ ఉంటారు. బట్ ఇక్కడ నాకు అది వచ్చిన దగ్గర నుంచి అంతా కూడా ఒక డిసిప్లైన్గా, ఒక హెల్దీగా ఉన్నట్టు అనిపించింది. బేసిక్గా చాలా కాలేజెస్లో ఏంటంటే యూనిఫామ్స్ ఉండడం కానీ లేకపోతే
స్ట్రిక్ట్ డ్రెస్ కోడ్స్ మెయింటైన్ చేయడం కానీ ఇలాంటివన్నీ ఉంటాయి. కానీ ఇక్కడ ఏంటంటే డీసెంట్ డ్రెస్ కోడ్ మెయింటైన్ చేస్తాము అండ్ ఆల్వేస్ ఒక ఓపెన్ ఎన్విరాన్మెంట్ అండ్ మంచి వైబ్ ఇచ్చేలాగా డ్రెస్సింగ్ అవుతాము అండ్ ఇట్ ఆల్వేస్ రిప్రజెంట్స్ ఆద్యాస్ ఇన్ ఆల్వేస్. అండ్ నాకు ఇక్కడ ఆద్యాస్లో నాకు ఇష్టమైనది ఏంటంటే స్టూడెంట్ బాడీ ఎలక్షన్స్. డెఫినెట్గా అది నా ఫేవరెట్. ఎందుకంటే ఇంకే కాలేజ్లో నేను చూడలేదు, స్కూల్స్లోనే చాలా తక్కువగా ఉంటుంది. బట్ కాలేజ్లో స్టూడెంట్ బాడీ ఎలక్షన్స్ ఉండడం, అది కూడా జూనియర్ కాలేజ్లో. ఎందుకంటే ఇలాంటి టైంలో ఫోర్స్ చేస్తారు చదువుకోవాలి, మెయిన్ ఎగ్జామ్స్, ఆ ఎగ్జామ్స్, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఇవన్నీ ఉంటాయి. కానీ వీటన్నిటి మధ్యలో ఫెస్ట్ కోసం వీటి కోసం టైం క్రియేట్ చేయడము, వీటన్నిటి కోసం కమిటీస్ పెట్టడం. సో మాకు ఇప్పుడు కమిటీస్ ఉన్నాయి, లైక్ లిటరరీ కమిటీ, స్పోర్ట్స్ కమిటీ, ఇలాంటి కల్చరల్ కమిటీ. వీ హ్యావ్ దీస్ కమిటీస్కి ఒక ప్రెసిడెంట్, ఒక వైస్ ప్రెసిడెంట్, కమిటీ మెంబర్స్, వాళ్ళకి ఎలక్షన్స్. సో మాకు ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అండ్ అది చాలా గ్రేట్ ఆపర్చునిటీ ఇన్ ఫ్యూచర్. ఎందుకంటే స్టూడెంట్ బాడీ ఎలక్షన్స్లో అనేవి స్కిల్స్ డెవలప్ చేస్తాయి జనరల్గా అందరికీ. సో ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ స్టూడెంట్స్ టు కమ్ హియర్. సూపర్. సో ఫ్యాకల్టీ లైక్ ఎవ్రీ లెక్చరర్ ఎలా ఇంటరాక్షన్ ఉంటుంది మీతో? లేదు డౌట్స్ ఉండేటప్పుడు కానీ, ఎగ్జామ్స్లో కానీ, లో ఉండేటప్పుడు కానీ, మార్క్స్ విషయంలో కానీ మెయిన్ పాత్ర వాళ్ళే ఎక్కువగా ఉంటారు. సో దే లైక్ లెక్చరర్స్తో మీ కమ్యూనికేషన్ ఎట్లా ఉంటుంది? లెక్చరర్స్తో ఎప్పుడు ఇట్ వాజ్ ఫ్రీ కమ్యూనికేషన్, ఎప్పుడు ఫ్రెండ్లీగానే ఉంటారు, మంచిగా మాట్లాడతారు. యాక్చువల్లీ ఫ్రాంక్గా చెప్పాలంటే చాలామంది ఎగ్జామ్స్ టైంలో చాలా టెన్షన్ పడతారు. యాక్చువల్లీ మాతో కూడా మేము కూడా ఫేస్ చేసాము. మేము చూసిన ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయి చాలా. ఎస్పెషలీ ఈ కాలేజ్లో ఏంటంటే టెన్షన్ ఉంటుంది, ఎందుకంటే ఎగ్జామ్స్ అన్నాక ఎవరికైనా టెన్షన్ ఉంటుంది. కానీ ఆ టెన్షన్ని పోగొట్టగలిగే అట్మాస్ఫియర్ మాత్రం డెఫినెట్గా ఉంది ఇక్కడ. అండ్ టీచర్స్ ఎప్పుడు ఫ్రెండ్లీగా ఉంటారు, ఎలాంటి ప్రాబ్లం ఉన్నా వాళ్ళతో మాట్లాడుకోవచ్చు. అండ్ మాకు సైకాలజీ క్లాసెస్ కూడా ఉంటాయి కాబట్టి ఎలాంటి ఇష్యూస్ ఉన్నా కానీ వాళ్ళతో చెప్పుకోవచ్చు. అండ్ ఆ చైర్మన్ సార్ ఇస్ డెఫినెట్లీ వెరీ వెరీ ఫ్రెండ్లీ. ఆయన ఎప్పుడు అదే చెప్తారు, మై డోర్స్ ఆర్ ఆల్వేస్ ఓపెన్ ఫర్ యూ గైజ్ అని. ఎందుకంటే మేము ఏం ప్రాబ్లం ఉన్నా డైరెక్ట్గా వెళ్ళి సార్తో మాట్లాడతాం అండ్ విత్ వెరీ షార్ట్ టైంలో ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోతుంది. సూపర్. అంటే నేను చాలా కాలేజెస్లో చూసాను ఏంటి అంటే బాయ్స్ సపరేట్గా, గర్ల్స్ సపరేట్గా కూర్చుంటారు. నాకు అసలు ఇక్కడ వాతావరణం కనిపించట్లేదురా. చక్కగా అమ్మాయి అబ్బాయి ఎంత పక్క ఎంత సూపర్గా కూర్చున్నారు అసలు. అంటే మేము గర్ల్స్ మేము బాయ్స్ అంటే నేను ప్రీవియస్ కూడా కొన్ని నేను చేసేటప్పుడు ఐ హేట్ గర్ల్స్, ఐ హేట్ బాయ్ ఇలా మాట్లాడుకుంటున్నారు. బట్ ఏంటి అసలు ఇంత ఫ్రెండ్లీ ఏంటి? ఇలానే కూర్చుంటున్నారు, క్లాస్ రూమ్స్లో కూడా ఇలానే కూర్చున్నారు. మాకు ఎప్పుడు అలాంటివి ఎప్పుడు కాలేజ్ వాళ్ళు చెప్పలేదు, మేము అలాంటివి ఏమి కాలేజ్కి తీసుకురాము. బికాజ్ కాలేజ్కి వచ్చాక వి ఆల్ ఆర్ వన్ అండ్ ఆ అట్మాస్ఫియర్ని ఎప్పుడు మెయింటైన్ చేసాం. ఎనీథింగ్ అవుట్ సైడ్ కాలేజ్ చేసుకుంటాం కానీ కాలేజ్లో ఇట్స్ ఆల్వేస్ ఫ్రెండ్లీ, ఇట్స్ ఆల్వేస్ గ్రేట్ ఎన్వైర్న్మెంట్ ఫర్ అస్ టు గ్రో. అందుకని అలాంటివి ఎప్పుడు మేము కాలేజ్ దాకా తీసుకురాలేదు, కాలేజ్ వాళ్ళు కూడా మాకు ఎప్పుడు అలాంటివి చెప్పలేదు. సూపర్. మీకు ఎలాంటి మోరల్ క్లాసెస్ ఉంటాయి బాయ్ అండ్ గర్ల్ థింగ్స్? బాయ్కి గర్ల్స్కి ఎలాంటి మోరల్ క్లాసెస్ ఉంటాయి కాలేజ్లో క్లాసెస్లో? ఇలా జాగ్రత్తగా ఉండాలి అంటే ఎక్స్ప్లెయిన్ చేసే అంటే మాకు మేము లోగానే మొత్తం లైక్ ఇన్ జనరల్ సార్ చెప్పేది ఏంటంటే, మా డైరెక్టర్ సార్ చెప్పేది ఏంటంటే వి ఆల్సో టీచ్ ఇంటర్మీడియట్ హియర్. సో ఒకళ్ళు ఆద్యాస్లోకి వచ్చాక వాళ్ళు ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు దే హ్యావ్ టు బీ ఫ్యూచర్ రెడీ ఫర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా కానివ్వచ్చు. అంటే స్టడీస్ ఒక్కటే కాదు, ఎంట్రన్స్ ఎగ్జామ్స్, రేపు కాలేజ్కి వెళ్ళిన తర్వాత దిస్ స్టడీస్, డిగ్రీ విల్ ఆల్ జస్ట్ బి అ పేపర్. నీకు ఫ్రెండ్స్తో రిలేషన్స్ ఎలా ఉన్నాయి, వేరే వాళ్ళతో ఎలా మాట్లాడుతున్నావు, నీ పర్సనాలిటీ, నీ క్యారెక్టర్ ఎలా ఉన్నది అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఆ క్లారిటీ నీకు ఫస్ట్ బేస్ లెవెల్ నుంచి పడితే తప్పితే మనకి ఫ్యూచర్లో ఎలాంటి హెల్తీ రిలేషన్స్ మెయింటైన్ చేయలేం. అండ్ అలాంటి వాటికి జూనియర్ కాలేజెస్ అనేవి చాలా పెద్ద ప్లాట్ఫామ్. అండ్ మోస్ట్ ఇగ్నోర్డ్ ఇష్యూస్ ఇన్ జనరల్గా కాలేజెస్లో ఏంటంటే ఇలాంటి క్యారెక్టర్ డెవలప్మెంట్ కానీ, పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ కానీ ఇలాంటివి ఏం చెప్పరు. బట్ ఇలాంటివన్నీ చాలా ఇంపార్టెంట్ అని మాకు ఇలాంటివన్నీ ఆదేశాలు ఇస్తున్నారు మాకు. వెరీ గుడ్ సూపర్. హాయ్ రా. హాయ్ మ్యామ్. సో నీ ఫేవరెట్ థింగ్ ఏంటి ఆధ్యాస్లో? సో నువ్వు ఇక్కడికి వచ్చేటప్పుడు ఈ కోర్సెస్ నేర్చుకుంటే నా ఫ్యూచర్ బాగుంటుంది అనే ప్రతి ఒక్క స్టూడెంట్ ఆ థాట్తో వస్తారు, ఎందుకంటే వాళ్ళ ఫ్యూచర్ అనేది జూనియర్ కాలేజ్ నుంచే డిసైడ్ అవుతుంది కాబట్టి. సో వాట్ యూ ఫెల్ట్? Actually, ma'am, my name is Aishwarya. I'm from HEC.
యూజువలీ హెచ్ఈసి అంటే ఎవరికి తెలీదు. యూజువలీ హెచ్ఈసి ఈజ్ ఆల్ అబౌట్ హిస్టరీ, ఎకనామిక్స్ అండ్ సివిక్స్. సో ఇట్స్ అ కంప్లీట్లీ థియరటికల్ సబ్జెక్ట్. In whole Hyderabad you'll find very rare colleges offering HEC. So like Hyderabad lo one of the best college offering HEC is I felt Adhyas, because ikkada I even opted Civils Foundation. So my goal is to become an IAS officer. So I felt this college is best because వాళ్ళు మాకు సివిల్ ఫౌండేషన్ క్లాసెస్ అవుతున్నాయి. ఫౌండేషన్ క్లాసెస్లో మొత్తం ఇండియన్ ఎకానమీ, స్టాండర్డ్ బుక్స్ అదంతా మాకు ఎక్స్ప్లెనేషన్ చేశారు. అండ్ ఈవెన్ ఫ్యాకల్టీ ఇక్కడ చాలా ఎక్స్పీరియన్స్డ్గా ఉంది. లైక్ యూజువల్లీ ఇఫ్ వీ కంపేర్ టు అదర్ కాలేజెస్, దేర్ విల్ హ్యావ్ సో మచ్ ఆఫ్ స్ట్రెంగ్త్ అండ్ ఫ్యాకల్టీ విల్ నాట్ బీ అవైలబుల్ టు pay the special attention for a student. But Adhyaslo aithe each and every faculty, even wala personal time lo kuda if we call, they'll approach us. By chance nen loga feel aina, they'll try to boost me up and I could excel well in my academics. And usually vere colleges lo we only have JEE mains ala integrated course, but here we have CA foundation, civils foundation, CLAT, everything అన్నిటికీ ప్రిపేర్ చేస్తున్నారు. అండ్ యూజువలీ ఫ్యాకల్టీ లైక్ నేను లోలో ఉంటే దే బూస్ట్ మీ అప్. అండ్ ఇక్కడ లైక్ నార్మలీ స్టూడెంట్స్ అంటే నర్వస్నెస్ ఉంటుంది. లైక్ ఐఎమ్ అ వెరీ ఇంట్రోవర్ట్ పర్సన్, బట్ when I came to Adhyas and joined here, I could able to bring my talents out. I could show my interests, talents and everything. So Adhyas motivates me at every corner. Like even మా చైర్మన్ సార్ కూడా చాలా ఫ్రెండ్లీగా, చాలా సపోర్టివ్గా. లైక్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఇష్యూ, యూజువల్గా స్కూల్స్ అండ్ కాలేజెస్లో మనం వెళ్ళాలంటే ప్రిన్సిపల్తో మనకు అపాయింట్మెంట్ తీసుకోవాలి. బట్ హియర్ సార్, వెన్ ఎవర్ యూ గో నియర్ హిస్ డోర్, he'll be like you are always welcome, and he'll solve the issue in very short time. And basically Adhyas is very different from other colleges. It's a very unique because here you find stress-free education and you have many events like academics to paatu. You have to balance. Life is not only about studies, and you can balance everything in Adhyas. Like events unnai, cultural lo kuda manam participate avvachu. Like so Adhyas is very unique according to వెరీ గుడ్. హలో మ్యామ్. సో ఎప్పుడైనా సరే అరే ఈ కాలేజ్ ఎందుకు జాయిన్ అయ్యాను అని ఎప్పుడైనా ఫీలింగ్ వచ్చిందా? ఆద్యాస్ అంటే వేరే కాలేజెస్ కంపేర్ చేస్తే కొంచెం ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉన్నది ఆద్యాస్ కాలేజ్. కాంపిటేటివ్ కాలేజెస్లో దే కమ్, దే టేక్ లెక్చర్స్ అండ్ దే లీవ్. వాళ్ళు ఎవరు పట్టించుకోరు. అంటే 60 మెంబర్స్ స్ట్రెంత్, పేర్లు కూడా వాళ్ళకి తెలియదు యాక్చువల్గా. ఇక్కడ ఏంటంటే లిమిటెడ్ స్ట్రెంత్ ఉంటుంది. అందరితో ఇంటరాక్ట్ అవుతారు, లెక్చరర్స్ అందరు ఇంటరాక్ట్ అవుతారు. అండ్ వీ కెన్ ఈజీలీ కోప్ అప్ విత్ లెక్చరర్స్. అండ్ ఇక్కడ ఇట్స్ లైక్ ఫ్రెండ్లీ ఎన్వైర్న్మెంట్. వీఆర్ కంటిన్యూయింగ్ లైక్ అవర్ స్కూల్ లైఫ్. సో అలాంటి ఎన్వైర్న్మెంట్ ఉంటుంది. అంటే ఈవెంట్స్తో పాటు అకాడమిక్స్ కూడా బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. సో ఇట్స్ గుడ్. వెరీ గుడ్, వెరీ గుడ్. సో నీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి? నా ఫేవరెట్ సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్. ఓకే. సో ఫ్యూచర్లో ఏంటి అవ్వాలని? ఫ్యూచర్లో ఇంజనీరింగ్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఇంజనీర్. వెరీ గుడ్. సో ఇక్కడ ఎవరికైనా సరే డాక్టర్, ఓకే, డాక్టర్ అవ్వాలనుకుంటున్నావు? లేదు, మరి మెడికల్ స్టోరా? అంటే ఇంట్లో చాలా మంది డాక్టర్స్ అయిపోయారు, చూసి నాకే విరక్తి. నువ్వు యాక్టర్ అవరా? లేదు లేదు. యాంకర్ అవరా? ఓ బిజినెస్ ఏం చేస్తావు? సో నాకంటే ఈవెంట్ మేనేజ్మెంట్ స్టార్ట్ చేయాలని ఉంది, ఓన్ కంపెనీ. కానీ దానికన్నా ముందు ఒక డిగ్రీ పెట్టుకోవాలి కదా, ఒకటి సేఫ్ సైడ్ బ్యాకప్. సైకాలజీ, కలర్, ఏది ఇంట్రెస్ట్, ఏది సీట్ వస్తే అది వెళ్ళిపోతాం అంతే. కానీ ఇక్కడ నాకు అదొకటి అడ్వాంటేజ్ దొరికింది. హెల్ప్ అస్ విత్ ఆల్. దేనికి ప్రిపేర్ అవుతున్నా హెల్ప్ చేస్తారు. మా బైపీసీకి ఎక్కువ ఉండదు మ్యామ్ ఆప్షన్స్. ఎంపీసీ అంటే చేసుకుంటారు, ఏదో ఒకటి చేసుకోవచ్చు అంటారు. బైపీసీకి ఉండదు మ్యామ్ అంతా. చాలామంది బైపీసీ చేస్తున్నారు, అదే డాక్టర్ అంటారు. లేదు ఇవన్నీ ఉన్నాయంటే అవునా ఇది కూడా చేయొచ్చా అని తెలియదు చాలా పేరెంట్స్. కానీ ఇప్పుడు నీ నుంచి నాకు కూడా తెలిసింది.
మ్యామ్ యాక్చువల్ టీచర్స్ కూడా హెల్ప్ చేస్తారు మ్యామ్. మా బయాలజీ మ్యామ్ కూడా చెప్తారు, అరే డాక్టర్ కాకపోతే ఏంట్రా, ఇన్ని ఉన్నాయి, బీఎస్సీ ఉంది, బీఎడ్ ఉంది, చేసుకోండి, ఎందుకు డాక్టర్లా, ఎందుకు అదే గొర్రెల మందలు వెళ్ళాలి, మీరు మీ ఇష్టం ఉన్నది చేయండి. ఇక్కడ మాకు హెల్ప్ చేస్తున్నారు మ్యామ్. బయట హెల్ప్ దొరకదు, వాళ్ళకి అది ఒక్కటే ఆప్షన్లో పెట్టుకుంటారు, నీట్ ఒకటే. కానీ మేము ఇక్కడ ఇంటర్ తర్వాత వీ కెన్ ఫిల్టర్ అవుట్ ఆప్షన్ ఇచ్చారు మాకు. అది చాలామంది ఏం చేస్తారు, డిగ్రీ చేశాక ఇప్పుడు ఫిల్టర్ చేసుకుందాం అనుకుంటారు, కానీ అప్పుడు ఆప్షన్స్ ఉండవు. ఇంటర్ ఈజ్ అ పాయింట్ వేర్ కెన్ ఫిల్టర్ ఆఫ్ ఎనీథింగ్ వీ వాంట్. ఇప్పుడు ఇక్కడ హెల్ప్ చేస్తున్నారు. మన హాబీస్ విషయంలో కూడా మేము ఈ పాత్రలో వెళ్తున్నామంటే అది దానికి కూడా సపోర్ట్ చేస్తారు మా సార్స్. డాక్టర్ సార్ ఇంకా హెల్ప్ చేస్తారు, అని నాకు వీళ్ళు తెలిసిన వాళ్ళతో మాట్లాడు, నీకు హెల్ప్ అవుతుంది అని. అలా ఎవరు చేయరు మ్యామ్. వెరీ గుడ్. సో అందుకనే ఆద్యాస్ బెస్ట్ అంటారు. ఎస్ మ్యామ్.